29వ రంజాన్ మాసం పురస్కరించుకుని అఖిల భారత ఎంఐఎం మాజీ అధ్యక్షుడు, హైదరాబాద్ మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 18వ వర్ధంతి సందర్భంగా గురువారం కరీంనగర్ దారుసలాంలో ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఫాతిహ్ ఖానీ ప్రత్యేక దుఆ ప్రార్థనల కార్యక్రమం జరిగింది. హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసఫ్ ఖతం ఖురాన్ చదవగా మౌలానా ఖయ్యం జియాయి దుఆ చేశారు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ సేవలు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతాయని, ఆయనను స్వర్గం ప్రసాదించాలని అల్లాహ్ను వేడుకున్నారు. బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల కుటుంబీకుల ఆరోగ్యం కోసం ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి అభివృద్ధి చెందాలని, అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం దేశవ్యాప్తంగా వర్ధిల్లాలని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్, మొయిజుద్దీన్ ఖాద్రీ యూసఫ్, ఆతినా, ఇబ్రహీం, కార్పొరేటర్ మొహసిన్, మొయిద్దీన్, నాయకులు బాబుజానీ, అజర్ దబీర్, అరిఫ్ అహ్మద్, వాజిద్, అలీఖాన్, సాజిద్, షబ్బీర్, నిజాం, జబ్బార్, షాకిర్, నహ్దీ, పార్టీ డివిజన్ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.